విజయవాడ నగర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2019కి ముందు అంటే 2019 తర్వాత ఆగిపోయిన విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశంలో ముందడుగు పడింది. మెట్రో రైలు కార్పొరేషన్ రూపొందించిన డీపీఆర్‌ని నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. మొత్తం మొదటి ఫేజ్‌లో నిర్మాణం కాబోతున్నటువంటి 2 మార్గాలకు సంబంధించినటువంటి డీపీఆర్‌కి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విజయవాడలోని పండిట్ బస్ స్టేషన్ నుండి మొదటి దశలో 2 ఫేజులుగా మొదటి దశలో మొదటి ఫేజు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి గన్నవరం వరకు దాదాపు 25.4 కిలోమీటర్లు అంటే దాదాపు 26 కిలోమీటర్ల మేర ఫేజ్ 1గా మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం కాబోతుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి గన్నవరం వరకు ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఉండబోతుంది. అదేవిధంగా ఫేజ్ 1లోనే రెండో భాగానికి సంబంధించి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి పెనమలూరు వరకు దాదాపు 12.45 కిలోమీటర్లు అంటే 12.5 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డీపీఆర్‌కి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం అటు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి గన్నవరం వరకు ఇటు పెనమలూరు వరకు మొత్తం 38 కిలోమీటర్ల వరకు ఈ మెట్రో ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. 40 స్టేషన్లు దాదాపుగా ఇటు పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి గన్నవరం వరకు 34 స్టేషన్లు 24 స్టేషన్లు తర్వాత అక్కడి నుంచి 12 స్టేషన్లు దాదాపు 34, 38 స్టేషన్లు అయితే రాబోతున్న పరిస్థితి ఉంది. నిన్న దీనికి సంబంధించిన డీపీఆర్‌కి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక లెక్కలు అంటే ఆర్థికంగా అంటే ఫైనాన్స్ మ్యాటర్ చూస్తే కనుక మొత్తం మొదటి దశకు సంబంధించి అంటే గన్నవరం పెనమలూరుకి మెట్రో రైలు ప్రాజెక్టు సంబంధించి 11,000 కోట్లు నిర్మాణానికి అవుతుందని అంచనా వేసింది. డీపీఆర్ కూడా అదేవిధంగా సిద్ధం చేసింది. దానికి అనుగుణంగా ఈ డీపీఆర్ ఆమోదించిన డీపీఆర్‌ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపి కేంద్రాన్ని ఆమోదం తీసుకున్న తర్వాత పనులు ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. మొత్తం దీనికి సంబంధించిన విషయంలో అటు ఏలూరు రోడ్డు ఇటు బందర్ రోడ్డు మీదుగా ఈ 2 మెట్రో ప్రాజెక్టులు అయితే వెళ్ళబోతున్నాయి. మొత్తం దీనికి సంబంధించినటువంటి విషయంలో మెట్రో ప్రాజెక్టు సంబంధించిన మొదటి దశలో దాదాపుగా 91 ఎకరాలు ఎక్విడేషన్ చేయాల్సిన అవసరం ఉంది, భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్తుంది. దానికోసం 1150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఈ 1150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భూసేకరణకి ఖర్చు చేయబోతుంది. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ సంబంధించిన నిధులకి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. మరోవైపు మెట్రో ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఇప్పుడు ఈ 2 ఫేజులకు సంబంధించిన నిర్మాణం పూర్తయ్యే లోపే అమరావతికి సంబంధించి రాజధాని అమరావతికి సంబంధించిన విషయంలో ఇదే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి అమరావతికి దాదాపు 25 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్ట్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రపోజల్స్ అన్నీ 2017-18లోనే సిద్ధమయ్యాయి. అప్పుడు డీపీఆర్ కూడా ఆమోదం రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విజయవాడకి మెట్రో రైలు ప్రాజెక్ట్ అవసరం లేదని పక్కన పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో మెట్రో ప్రాజెక్టుకు మరోసారి పట్టాలెక్కబోతుంది. ఇప్పుడు మనం చెప్పినటువంటి అటు గన్నవరం పెనమలూరు కంప్లీట్ అయ్యేలోపే అమరావతికి సంబంధించినటువంటి మెట్రో ప్రాజెక్ట్ కూడా సిద్ధం చేయబోతున్నారు. అమరావతికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే 25 కిలోమీటర్లు దాదాపు 15-20 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ మెట్రో ప్రాజెక్ట్ వెళ్ళబోతుంది. చెన్నైలో అదేవిధంగా అండర్ గ్రౌండ్లో మెట్రో ప్రాజెక్ట్ అనేది జరిగింది. తర్వాత ఈ సౌత్లో దక్షిణాదిలో అమరావతిలో అండర్ గ్రౌండ్లో మెట్రో ప్రాజెక్ట్ వెళ్ళబోతుంది. కేవలం 5-6 కిలోమీటర్ల మీద ఆకాశంలో వెళ్తూ మిగతా అంతా కూడా అండర్ గ్రౌండ్ ద్వారా అమరావతికి మెట్రో ప్రాజెక్ట్ అనేది ఉండబోతుంది. ఈ కృష్ణా కాలువ మీదుగా ఈ మెట్రో రైలు అనేది పండిట్ నెహ్రూ బస్టాండ్ అమరావతికి వెళ్ళబోతుంది. ఏదేమైనప్పటికీ మెట్రో రైలు విజయవాడకి అమరావతికి కలగానే మిగిలిపోతుందని చాలామంది గత 5 ఏళ్లుగా భావించారు. అయితే చాలామంది మాట్లాడారు వైసీపీలో ఉన్నప్పుడు అసలు విజయవాడలో ఉన్న రద్దీకి మెట్రో ప్రాజెక్టు అనవసరం, తీసుకొస్తే ఇంకా ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయి తప్పించి ట్రాఫిక్ సమస్యలు తగ్గమని చాలామంది మాట్లాడారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు పెరిగే జనాభా రద్దీ ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని మెట్రో ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి డీపీఆర్ కొన్ని మార్పులు చేసి ఇప్పుడు కొత్త డీపీఆర్ సిద్ధం చేయడం, ఆ సిద్ధం చేసినటువంటి డీపీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. కేంద్రమే పూర్తిగా మెట్రో ప్రాజెక్ట్ని నిధులకు సంబంధించిన విషయంలో కానీ ఖచ్చితంగా భరించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే విభజన చట్టానికి సంబంధించిన అంశంలో విజయవాడకి మెట్రో ప్రాజెక్టు ఇస్తామని అప్పుడు కూడా ప్రకటించిన నేపథ్యంలో పూర్తిగా కేంద్రమే భరించే అవకాశం కనబడుతుంది. కూటమి పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఉండడం, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో ఖచ్చితంగా నిధులు అనేవి పెద్ద ఇబ్బందికరంగా మారవంటూ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో మొదటి దశలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి గన్నవరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మొదటి దశ ఫేజ్ 1లో అడ్డు వెళ్తుంది. అదేవిధంగా పెనమలూరుకు కూడా దాదాపు 12.5 కిలోమీటర్ల వెళ్ళబోతుంది. ఏదేమైనప్పటికీ మెట్రో ప్రాజెక్టుకి సంబంధించిన డీపీఆర్‌కి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో త్వరలోనే పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. ఒక 2-3 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో విజయవాడలో
మెట్రోలో ప్రజలు ప్రయాణించే అవకాశం ఉంది. ఇప్పటివరకు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో మెట్రో ట్రైన్లో ప్రయాణించి చాలామంది సెల్ఫీలు దిగుతుంటారు, ఫోటోలు దిగుతుంటారు, ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇకపైన ఇంకో 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో కలగబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మెట్రో ఎక్స్పీరియన్స్ని మరో 2 సంవత్సరాల్లో చూడబోతున్నారు. అన్న మీ పేరు? సాయి హనుమకుమార్, ఎవరు? తాళ్ళూరు. విజయవాడకి కొత్తగా మెట్రో రైలు ప్రాజెక్ట్ రాబోతుంది. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? విజయవాడకి మెట్రో రైలు అనేది పునాది లాంటిది. ఒక అమరావతి ఏపీసీఆర్డీఏ నిర్మాణం ఏదైతే ఇక్కడ రాజధాని నిర్మాణం అనేది జరుగుతుందో ఒక భవిష్యత్తుకి ఒక పునాది లాంటిది. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏ మెట్రో సిటీ అయినా మనం చూసుకున్న ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ మెట్రో అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ అనేది కావాలి. అంటే కంపెనీస్ అనేది రాబోతున్నాయి, మనకి ఐటీ కంపెనీస్ అనేది రాబోతుంది. దానికి గవర్నమెంట్ అనేది ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ అనేది తీసుకుందో పబ్లిక్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి 2000 అంటే భవిష్యత్ అనేది ఉండాలి. కాబట్టి మెట్రో అనేది ఒక ముందు చూపు ఆలోచన. ప్రతి ఒక్కరికి ఇది శుభసూచకమైన విషయం. మెట్రో అనేది ఉండాలి. అది మన అమరావతి అనేది రాజధాని నిర్మించుకుంటున్నాం కాబట్టి మెట్రో అనేది ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఇప్పుడు జనాభా తక్కువ ఉన్నారు కొంతమంది. గత ప్రభుత్వం వాళ్ళు అసలు విజయవాడ మెట్రో అవసరం లేదు, ఎంతమంది జనాభా పెద్దగా లేరు కదా అని మాట్లాడారు. ఇప్పుడు ఉన్న జనాభాకి భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనేది జనాభాలో మొదటి స్థానంలో ఉంది. అలాగే ఇప్పుడు మన రాజధాని ప్రాంతమైనటువంటి విజయవాడ ఏదైతే ఉందో జనాభాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాలో 2వ స్థానంలో ఉంది. దానికి అనుగుణంగా మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. దీనికి అనుగుణంగా టెక్నాలజీ అనేది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాం ఇప్పుడు. అంటే ఎంప్లాయ్మెంట్ అనేది పెరగాలి, కంపెనీస్ అనేది రావాలి అమరావతికి. అదేవిధంగా మెట్రో నిర్మాణం అనేది జరగాలి. భవిష్యత్తు ఆలోచించి తీసుకునే నిర్ణయం దీనికి 100% అంగీకరించాలి ప్రతి ఒక్కరు, పబ్లిక్ కూడా. ఇప్పుడు హైదరాబాద్ మనం చూసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్ అనేది విస్తరించింది, దానికి మెట్రో అనేది కూడా విస్తరిస్తుంది. అలాగే మన అమరావతిలో కూడా భవిష్యత్తుని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మెట్రో నిర్మాణం అనేది జరగాలి. ప్రతి ఒక్కరికి పబ్లిక్కి యూజ్ఫుల్ అవ్వాలి. అమరావతికి మెట్రో అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకి క్యాపిటల్ రీజన్ ఏర్పడిన తర్వాత ఎక్కడి నుండి దూర ప్రాంతాలను ప్రతి మనిషి రావాలంటే మనకు ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఏది రైల్వే పరంగా కానీ ప్లస్ బస్ పరంగా కానీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. బస్ మెట్రో కూడా ఉంటే ఏమవుతుందంటే ఒక తలమానికం అవుతుంది ప్రాజెక్ట్. ఏంటంటే క్యాపిటల్కి ఒక తలమానికంగా కనబడుతుంది. దానివల్ల ఏంటంటే సిటీ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మెట్రో రావడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ట్రాన్స్పోర్ట్ జరగడానికి కానీ ప్లస్ ఏదైనా కారిడార్స్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్స్ రావడానికి కానీ ఉద్యోగ అవకాశాలు ఉండి ప్లస్ ఎంప్లాయీస్ అటు ఇటు షిఫ్ట్ అవ్వడానికి కానీ ప్లస్ ఎవరైనా పని చేసుకునే వాళ్ళు రావడానికి కానీ ఏదేనికైనా సరే మెట్రో అనేది చాలా అవసరం. అంటే కొంతమంది గత 5 ఏళ్ల కాలంలో మెట్రో అవసరం లేదన్నారు వైసీపీ ప్రభుత్వం. అంటే జనాభా తక్కువ ఉన్నారు ఇప్పుడు ఎందుకు అంటున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కాదు భవిష్యత్తు అవసరాలు, భవిష్యత్తు జనాభా పెరుగుతుంది కాబట్టి కడుతున్నామని చెప్పి. కరెక్ట్, ఆ మాట కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా డెవలప్ అవ్వాలంటే ఒకేసారి అంత డెవలప్ కాదు. ప్లస్ మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డెవలప్ కావాలంటే మనకు కావలసిన అభివృద్ధి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్ డెవలప్మెంట్కి ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే ఉంటుందో డెవలప్మెంట్ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వస్తుంది. దాని ప్రకారం చూసుకున్నా కానీ ఫ్యూచర్ డెవలప్ అవ్వాలన్నా కానీ మెట్రో అనేది చాలా అవసరం. అవసరం ఎస్ అవసరం. అలాగే ఆమోదిస్తాం, దానికి మాత్రం 100%. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.